హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సినీ వైబ్స్. 2026 ఫస్ట్ హాఫ్ టాలీవుడ్కి అనుకున్నంత సక్సెస్ఫుల్గా మాత్రం లేదు. ఈ 6 monthsలో చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, కానీ వీటిలో కేవలం 5 సినిమాలు మాత్రమే థియేట్రికల్గా బడ్జెట్ రికవర్ చేసి సక్సెస్ఫుల్గా నిలిచాయి. కొన్ని స్టార్ హీరో సినిమాలు హ్యూజ్ ఓపెనింగ్స్ తెచ్చుకున్న లాంగ్ రన్లో సస్టైన్ అవ్వలేకపోయాయి. మరికొన్ని స్మాల్ బడ్జెట్ సినిమాలు మాత్రం కంటెంట్ బలంతో బ్లాక్ బస్టర్ రేంజ్ కలెక్షన్స్ సాధించాయి. మరి 5 సినిమాలు ఏంటి, వాటి బడ్జెట్స్ ఎంత అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేశాయి, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎవరు అండ్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ హిట్ ఏంటి, ఈ కంప్లీట్ 2026 టాలీవుడ్ హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. నెంబర్ 1, మనశంకర వరప్రసాద్ గారు. 2026 ఫస్ట్ హాఫ్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచిన సినిమా మనశంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 180 to 200 crores రూపీస్ అండ్ ఈ మూవీ వరల్డ్ వైడ్గా 375 to 400 crores గ్రాస్ కలెక్ట్ చేసి వన్ ఆఫ్ ద ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అండ్ సెకండ్, అనగనగా ఒక రాజు. ఈ హాఫ్ ఇయర్ బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ప్యాకేజ్ అనగనగా ఒక రాజు. బడ్జెట్ కేవలం 40 to 50 crores, కానీ వరల్డ్ వైడ్గా ఈ మూవీ 100+ crores కలెక్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ని తీసుకొచ్చింది. థర్డ్, నారీ నారీ నడమ మురారి. స్మాల్ బడ్జెట్ సినిమా అయినా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసి మంచి కలెక్షన్స్ తెచ్చుకుంది. బడ్జెట్ అరౌండ్ 20 crores. వరల్డ్ వైడ్గా ఈ మూవీ 35 to 40 crores కలెక్ట్ చేసింది. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ డెఫినెట్గా సపోర్ట్ చేస్తారని మళ్ళీ ప్రూవ్ చేసింది ఈ మూవీ. ఫోర్త్, పెద్ది. రామ్ చరణ్ కెరీర్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీలో ఇదొకటి. ఈ సినిమా బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 300 to 325 crores. వరల్డ్ వైడ్గా ఈ మూవీ 335 to 350 crores కలెక్ట్ చేసి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది టాలీవుడ్లో. ఫిఫ్త్, మా ఇంటి బంగారం. 2026 బిగ్గెస్ట్ సర్ప్రైజ్ సక్సెస్ అంటే డౌట్ లేకుండా మా ఇంటి బంగారం. సమంత లీడ్ రోల్లో వచ్చిన ఈ సినిమా బడ్జెట్ కేవలం 30 crores మాత్రమే, కానీ వరల్డ్ వైడ్గా ఈ మూవీ 96 crore+ కలెక్ట్ చేసి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. కంటెంట్ బాగుంటే స్టార్ హీరో అవసరం లేదు అని మళ్ళీ ప్రూవ్ చేసింది ఈ మూవీ. బడ్జెట్కి ఆల్మోస్ట్ 3 times కలెక్షన్ చేసి ప్రొడ్యూసర్స్కి హ్యూజ్ ప్రాఫిట్ ఇచ్చింది. ఈ 5 సినిమాలు పెట్టిన బడ్జెట్ రికవర్ చేసి హిట్ స్టేటస్ తెచ్చుకుంది. కొన్ని హానరబుల్ మెన్షన్స్. ఈ మూవీస్ కంటెంట్ వైజ్ బాగుంటాయి, ఇవి నాకు అనిపించినవి. మీకు ఈ లిస్ట్లో మీ నచ్చిన మూవీ లేదనిపిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. ఫస్ట్, కపుల్ ఫ్రెండ్లీ. మంచి ఫీల్ గుడ్ మూవీ, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆడలేదు. నెక్స్ట్, మృత్యుంజయ. శ్రీ విష్ణు నటించిన ఈ మూవీ కూడా బాగానే అనిపిస్తుంది, కానీ ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ఆడలేదు. నెక్స్ట్, బైకర్. TFI ఇండియాలో ఇది వన్ ఆఫ్ ఎ కైండ్ మూవీ అని చెప్పుకోవచ్చు. బైక్ రేసింగ్ మీద మూవీ అంటే ఇది ఒక బోల్డ్ స్టేట్మెంట్ అని చెప్పవచ్చు. ఈ మూవీ కూడా ఆడియన్స్ నుంచి మంచి అప్రిషియేషన్ డిజర్వ్ చేసేది. నెక్స్ట్, డకాయిట్. అడివిశేష్ మూవీ అంటే మినిమం గ్యారంటీ హిట్ అని అనుకుంటాం, కానీ ఈసారి ఈ మూవీ అంతగా ఆడలేదు, కానీ స్టోరీ వైజ్ కొంచెం చిన్న కరెక్షన్స్ చేసి ఉంటే బాగుండేది. నెక్స్ట్, సంగీతం. ఈ మూవీ కూడా ఒక బోల్డ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. మన లెజెండరీ డైరెక్టర్ తన 94 years ఏజ్లో తీయడం అండ్ అది కూడా కంప్లీట్ సాంగ్స్ మీద అనడం ఒక బోల్డ్ మూవ్ అని చెప్పొచ్చు. కంటెంట్ వైజ్ కూడా ఈ మూవీ చాలా బాగుంటుంది. ఇవి అండి నా లిస్ట్. ఓవరాల్గా చూస్తే ఫస్ట్ హాఫ్ అనుకున్నంత పర్ఫామ్ చేయలేదు మన TFI మూవీస్ అండ్ సమ్మర్ని ప్రాపర్గా యూస్ చేసుకోలేదు మన వాళ్ళు. ఇవి అండి నా లిస్ట్. నేను ఏమైనా మూవీస్ మిస్ చేస్తే కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.